హాయ్ హలో గైస్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎస్ నేను మీ ప్రవీణ్ సార్. ఎస్ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే పడింది, యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. డిసెంబర్ నుంచి మనకి స్టార్ట్ చేసే ఈ ఎగ్జామ్స్. సో ముఖ్యంగా మనకి ఆల్రెడీ సిలబస్ అనాలిసిస్ చేస్తూ వచ్చాం. సో సిలబస్ని డీకోడ్ చేసాము ఆల్రెడీ. సో అలాగే మనకి ప్రిలిమినరీ స్టేజ్లో 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన MCQs అయితే కంటిన్యూస్గా మన జ్ఞాన అకాడమీలో మీకు ప్రాక్టీస్ బిట్స్గా మీరు చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా మనకి ICT, సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ బిట్స్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు. సో ప్రతి ఒక్కరు ఈ సెషన్ని షేర్ చేయండి, ఓకే. సో ముందుగా మీ ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ లేట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి పవన్ అండ్ మాధవరావు. ఎస్ గుడ్ ఈవినింగ్. సో వాయిస్ వస్తుందా? సో వాయిస్ క్లియర్? వాయిస్ క్లియర్ అండి, వాయిస్ క్లియర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ట్రై చేయండి అందరూ. సో గుడ్ ఈవినింగ్, వాయిస్ క్లియర్? క్లియర్ క్లియర్, ఆల్ క్లియర్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి సోమేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ అండి. క్లియర్? ఓకే, ఎస్. చూడండి, టెంపరీ స్టోరేజ్ లొకేషన్ టు కీప్ డాటా ఇన్ ఏ కంప్యూటర్ ఇస్ కాల్డ్. ఓకే, సింపుల్గా. గుడ్ ఈవినింగ్ కావ్య, ప్రసన్న, గుడ్ ఈవినింగ్ అండి. సో ట్రై చేయండి, లెట్స్ ట్రై. సో చూడండి, మీకు పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో ఈ యొక్క ఒక టెస్ట్ సిరీస్లా భావించండి. సో మీకు రేపు రాబోయే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది అని భావించండి. సో మీరు రేపు ఉదయం క్వశ్చన్ చూడగానే ఏం చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేస్తేనే సో రేపు ఉదయం మీరు ఆన్సర్స్ ట్రై చేయగలరు ఖచ్చితంగా. సో లెట్స్, అది మనకి రాంగ్ అయినా రైట్ అయినా ఫస్ట్ ట్రై చేయండి. ఓకే, టేప్ రికార్డర్, గుడ్ ఈవినింగ్ అండి. భార్గవి గారు, గుడ్ ఈవినింగ్. చూడండి, ఇక్కడ టెంపరీ స్టోరేజ్ లొకేషన్ అంటున్నారు. టు కీప్ ద డాటా ఇన్ కంప్యూటర్ ఇస్ కాల్డ్ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఓకే, కావ్య ఏ ఇచ్చారు చూద్దాం. లెట్ us ట్రై టేప్ రికార్డర్. ఓకే, సో జనరల్గా మనకి ఒక కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా మీరు ఆలోచించండి. సో ఈ క్రింది వాటిలో మనం చూసుకుంటే సో బఫర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ బఫర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలామంది, సో మ్యాక్సిమం అందరూ కూడా తప్పు చేశారు, బట్ నో ప్రాబ్లం. సో బఫర్ ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, డ్రైవర్ కాదు. గుడ్ ఈవినింగ్ అండి లల్లీ, గుడ్ ఈవినింగ్. షవర్స్, ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. సో బఫర్ ఇస్ రైట్ ఆన్సర్ హియర్. అంటే యాక్చువల్గా మనం ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫినామినా ఆఫ్ కంప్యూటర్స్ తీసుకుంటే అక్కడ మనకి బఫర్స్ ఏంటో చెప్పుకుంటాం, కంట్రోల్ సిస్టమ్స్ గురించి చెప్పుకుంటాం. అలాగే బఫర్ సిస్టమ్స్ గురించి. బఫర్ అనేది ఒక టైప్ ఆఫ్ టెంపరీ స్టోరేజ్ సిస్టమ్. అంటే అక్యుములేషన్ ఆఫ్ డేటాని సో స్టోర్ చేసుకునేది బఫర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ టేప్ రికార్డర్. ఓకే, సో కంప్యూటర్ టెర్మినాలజీలో తీసుకుంటే ఇది మనకి ఎస్. ఒకవేళ మీకు ర్యామ్ ఇచ్చాడు అనుకోండి, సో ఆప్షన్లో మీకు ర్యామ్ ఇస్తే ఓకే, ర్యామ్ కూడా వన్ ఆఫ్ ది టెంపరీ స్టోరేజ్ లొకేషన్, నో డౌట్. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఒక వాలటైల్ మెమొరీ. సో వాలటైల్ ఆ నాన్ వాలటైల్ అడుగుతాడు. ఇట్ ఈస్ అ వాలటైల్, దట్ ఈస్ సెన్సిటివ్ మెమొరీ అండి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ టెంపరీ మెమొరీ. అంటే ఇట్ హోల్డ్స్ డాటా ఓన్లీ వైల్ ది కంప్యూటర్ ఇస్ ఆన్. మీకు తెలుసు కదా, అంటే పవర్ ఆన్ చేస్తేనే మీకు డాటా అనేది ఉండేది మనకి ఎస్ ర్యామ్లో ఉండేది. ఓకే, ఎస్, ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ బఫర్ ఇస్ రైట్ ఆన్సర్, బఫర్ యాక్షన్ యాక్చువల్లీ. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. ఓకే, గుడ్ ట్రై, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. సో ర్యామ్ ఆర్ రామ్ అంటే ఎస్, ఖచ్చితంగా ర్యామ్ ఇస్ అ టెంపరీ ఆర్ వాలటైల్. ఓకే, ఎస్. నెక్స్ట్ మనకి అబ్రివేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎస్, ట్రై చేయండి. Abbreviation BCC stands for black carbon copy, bold carbon copy, blind carbon copy, none of the above. BCC stands for, జనరల్గా మనకి ఈమెయిల్లో ఉంటుంది, మీకు తెలుసు, సబ్జెక్ట్ CC అండ్ BCC ఉంటాయి, రెండు ఉంటాయి. సో BCC stands for ఓకే బ్లైండ్ కార్బన్ కాపీ. ఓకే కుమారి గారు, మీరు యాప్లో కోర్స్ కాస్ట్ తగ్గించడానికి కొంచెం ఎక్కువ ఉంది కదా.
ఓకే, అంటే ఎక్కువేం కాదండి. జనరల్గా మనకి 5 to 7 సబ్జెక్ట్స్, 5 to 7 అంటే ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన 7 సబ్జెక్టులు కవర్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ వెరీ లో అండి. సో 2000 లోపల కోర్స్ వస్తుందంటే సో ఇట్ ఈస్ వెరీ లో. సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఎస్ ఫైన్ అండి జాను, వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి సో మినిమం 2000 కన్నా తక్కువే మనం పెట్టడం జరిగింది. ఓకే, సో బ్లైండ్ కార్బన్, ఎస్ ఖచ్చితంగా బ్లైండ్ కార్బన్ కాపీ. ఇది ఒక ఈమెయిల్ ఫీచర్స్ ఆఫ్ ఈమెయిల్లో చదువుకుంటాం. ఇది ఒక ఈమెయిల్ ఫీచర్ దట్ అలౌస్ యూ టు సెండ్ ఏ కాపీ ఆఫ్ ఈమెయిల్ అండి. ఓకే, మీరు ఒక కాపీ ఆఫ్ ఈమెయిల్ని సో బ్లైండ్గా ఒక టైప్ ఆఫ్ ఒక జెరాక్స్ కాపీ లాగా మీరు అవతలకు పంపించడం అనేది బీసీసీ అంటాం. ఓకే, సో ఖచ్చితంగా వితౌట్ దేర్ ఈమెయిల్ అడ్రసెస్ యూ కెన్ కాపీ ఏ ప్రింట్అవుట్, ఒక కార్బన్ కాపీ లాగా. సో ఎస్ ఖచ్చితంగా ఇది ఒక మెయిల్లో ఫీచర్. ఓకే, ఆన్సర్ సి. సో బ్లైండ్ కార్బన్ కాపీ. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్ ట్రై చేయండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సీ యూ. ఓకే, ఎస్ అవునండి, ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ట్రై చేయండి. సో వాట్ ఈజ్ యాక్సెస్ టైమ్ అండి? సో కంప్యూటర్స్ టెక్నాలజీలో మనకి వాట్ ఈజ్ యాక్సెస్ టైమ్ హియర్? ఓకే, right. So time required for a computer to locate and transfer data, time required for keyboard to become fully functional, both of the above, none of the above. Access time. చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సి అనేది బోత్ ఆఫ్ ది అబోవ్ అన్నాం కదా అని చెప్పి ఒక టైప్ ఆఫ్ సేఫ్ సైడ్ ఆన్సర్ కదా అవ్వచ్చేమో అని చెప్పి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ సో సెకండ్ ఆప్షన్ ఒకసారి తీసుకోండి. సో టైం రిక్వైర్డ్ టు కీబోర్డ్ టు బికమ్ ఫుల్లీ ఫంక్షనల్ అనేది ఒక ఇర్రిలేటివ్ యాక్చువల్గా. సో ఇట్ ఈస్ నాట్ ఆన్సర్ సి. సో సి కాదు, బి కాదండి. అయితే మనకి ఏ కాకపోతే ఖచ్చితంగా డి ఇస్ రైట్ ఆన్సర్. బట్ ఏ చూడండి, సో యాక్సెస్ టైం అనేది ఇట్ ఈస్ ఎ టోటల్ టైమ్ ఇట్ టేక్ టు రిక్వైర్డ్ ఫర్ కంప్యూటర్ టు లొకేట్ అండ్ ట్రాన్స్ఫర్ డేటా. ఎస్ ఖచ్చితంగా కరెక్టే. సో యాక్సెసింగ్ డేటా, అక్వైరింగ్ డేటా, సో ఏదైనా ఒకటే. సో ఖచ్చితంగా ఏ ఇస్ రైట్ ఆన్సర్, నో డౌట్. అంటే జనరల్గా మనకి ఇక్కడ సి ఇచ్చారు కదా, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎస్ బోత్ ఏ అండ్ బి అనుకుంటాం కానీ సో బి అనేది కన్ఫ్యూజన్కి ఇస్తూ ఉంటాడు. ఓకే, ఎస్ ఖచ్చితంగా లేటెన్సీ పీరియడ్ కూడా ఇక్కడ మనకి యాడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్. లైక్ హార్డ్ డ్రైవ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ర్యామ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనకి 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్, 10GB ర్యామ్. చూడండి మనకి జనరల్గా మనకి మినిమం సిస్టమ్స్ ఒక టైప్ ఆఫ్ ఫోన్స్లో, సెల్ ఫోన్స్లో మనకి ఇప్పుడు 6GB అనేది మినిమం అయిపోయింది యాక్చువల్గా. అంటే యాక్సెస్ టైం అనేది అంటే స్పీడప్ అనేది మనకి లేటెన్సీ స్పీడ్ అనేది మనకి పెరగడానికి సో జీబీ ఎంత ఇంటర్నల్ జీబీ అనేది ఎంత ఎక్కువైతే అంత కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి సిస్టమ్స్లో కావచ్చు యాజ్ వెల్ యాజ్ మనకి మొబైల్స్లో కావచ్చు మనకి ర్యామ్ స్పీడ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎఫిషియన్సీ, అంత స్పీడ్ అనేది పెరుగుతుంది, అంత యాక్సెస్ టైం పెరుగుతుంది యాక్చువల్లీ. ఓకే, ఎస్ నెక్స్ట్ వన్. ఓకే, సింపుల్. ఎస్, సిఎక్స్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పర్పస్ అండి. ఇలాగ రిజిస్టర్స్ అనేది దీంట్లో చెప్పుకుంటాం యాక్చువల్గా. స్టోర్ డేటానా, కౌంటింగా, ఎగ్జిక్యూట్ కమాండ్సా, ఆల్ ఆఫ్ ది అబోవ్. స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పుకుంటాం. స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, రైట్. ఓకే, ఏ అంటున్నా చూద్దాం. ఎస్, దర్ ఆర్ యాక్చువల్గా మనకి ఏఎక్స్, బిఎక్స్, డిఎక్స్, సిఎక్స్ ఉంటుంది కదా. ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్ అండ్ డిఎక్స్, ద 4 స్టోరేజ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. సో ఫర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏఎక్స్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిఎక్స్, సిఎక్స్, ఇలా మనకి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, కంట్రోల్స్ తెలుసుకోవాలి. ఓకే, సి అంటున్నా చూద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ కమాండ్సా? ఆన్సర్ ఏ. ఓకే, సో డి. ఓకే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎక్స్ రిజిస్టర్ అనేది టు కౌంట్ అండి. సో సి ఫర్ కౌంట్ యాక్చువల్గా. సో కౌంటింగ్, సింపుల్గా ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో సింపుల్గా ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఎవరు ఇవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం, వెరీ గుడ్ ట్రై. సో ఏఎక్స్ అనేది అక్యుములేటర్కి సంబంధించింది, అంటే డేటాని అక్యుములేట్ చేస్తుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒకసారి తీసుకుంటే ఏఎక్స్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ అక్యుములేటర్, బి ఈజ్ ఫర్ బేస్ రిజిస్టర్, సి ఈజ్ ఫర్ కౌంట్ రిజిస్టర్ అండ్ డి ఈజ్ ఫర్ డాటా రిజిస్టర్. సో ఖచ్చితంగా సో ఆ యొక్క నిమానిక్స్లోనే ఉంది ఆన్సర్ యాక్చువల్గా. సో మనకి ఖచ్చితంగా మోస్ట్ ఆపరేషన్స్ని అక్యుములేట్ చేసేది సో మనకి ఇన్పుట్గా ఉండేది మనకి ఏఎక్స్ యాక్చువల్లీ.
అసలు బి అనేది మనకి బేస్ రిజిస్టర్ టిపికల్ యూజ్ టు హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ వేరియబుల్స్ యాక్చువల్లీ. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బేస్ రిజిస్టర్ ఏదంటే బి, సో అన్నిటికి బేస్ రిజిస్టర్ బిఎక్స్. అసలు సిఎక్స్ అనేది మనకి యూజ్డ్ ఫర్ లూపింగ్స్ అండి, లూపింగ్స్. సో మనం తెలుసు లూపింగ్స్ అంటే ఏంటి, ఓకే, అంటే ఖచ్చితంగా ఇటరేటివ్ ఆపరేషన్స్ కోసం, అంటే 1 or more times కోసం, 2 or more times కోసం లూప్ ఫంక్షన్ అనేది, లూప్ ఇన్స్ట్రక్షన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆటోమేటికల్గా డాక్యుమెంట్స్ అనేవి సిఎక్స్ రిజిస్టర్లో జంప్ అయిన తర్వాత ఒక స్పెసిఫైడ్ లొకేషన్స్లోకి వెళ్ళిన తర్వాత సో అవి ఒక ఇటరేటివ్ ఫంక్షన్స్ జరుపుతూ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి చదువుకుంటాం. ఎస్, సో డాటా రిజిస్టర్ అనేది టిపికల్లీ యూజ్డ్ ఫర్ మల్టిప్లికేషన్, డివిజన్ కోసం మనకి డిఎక్స్ అనేది యూజ్ చేస్తుంది. ఎస్, ఇవన్నీ కూడా మనకు తెలుసు, అంటే మెయిన్ మెమొరీ నుంచి ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. వెరీ గుడ్. సో డి ఫర్ డాటా రిజిస్టర్ అండి, బి ఫర్ బేస్ రిజిస్టర్, సి ఫర్ కౌంటర్ రిజిస్టర్. ఆ పేర్లోనే ఉంది యాక్చువల్గా. ఇంకోటి అడుగుతారు ఫ్రెండ్స్, ఇంకోటి అడుగుతారు, ఇవన్నీ కూడా డాటా రిజిస్టర్స్, మీకు తెలుసు కదా. యాక్చువల్గా దెర్ ఆర్ 3 types ఆఫ్ జనరల్ పర్పస్ డాటా రిజిస్టర్స్ అండి. ఓకే, సో అంటే ఒక టైప్ ఆఫ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ అర్థమెటిక్, లాజికల్ అండ్ అదర్ ఆపరేషన్స్ కోసం ఈ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. అలాగే డాటా రిజిస్టర్స్ అనేవి జనరల్గా 4 types యాక్చువల్గా. సో అదే మనకి ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. ఇంకో క్వశ్చన్ అడుగుతారు మనకి, ఏఎక్స్ అనేది యాక్చువల్గా ఒక డాటా రిజిస్టర్, సో కంటైన్స్ హౌ మెనీ బిట్ డాటా రిజిస్టర్ అంటాడు. సో ఏఎక్స్ ఇస్ ఏ 32-bit ఆపరేషన్స్, 32-bit డాటా రిజిస్టర్ ఉంది. ఏఎక్స్ అనేది ఒక 32-bit డాటా రిజిస్టర్, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అర్థమెటిక్, లాజికల్ అండ్ అదర్ ఆపరేషన్స్ కోసం. ఓకే, సో ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామా. సో డివైఎస్, DOS. Yes, DOS stands for Disk Operating System, Digital Operating System, Digital Operation Systems, or all of the above. So DOS. So basic question. మనకి బేసిక్ ఫంక్షన్స్ నుంచి, మనకి బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం కాబట్టి సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి, డోంట్ వరీ. ఓకే, సో ఎస్, ఖచ్చితంగా DOS అనేది ఒక డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, డిస్క్, నాట్ డిజిటల్, ఇట్ ఇస్ అ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో నాట్ డిజిటల్ అసలు సంబంధం లేదు. సో ఇట్ ఇస్ అ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో ఇది ఒక టర్మ్ అండి, ఇది ఒక టర్మ్ యాక్చువల్గా. సో రెఫర్స్ టు ఆపరేటింగ్ సిస్టమ్ యాక్చువల్లీ. ఫర్ పర్సనల్ కంప్యూటర్స్లో ఇది ఒక బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్చువల్గా. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది న్యాచురల్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ అనేది మనకి సో బయట నుంచి వేసేది ఆపరేటింగ్ సిస్టమ్, లైక్ Windows 8, Windows 10, Windows 11 ఇలాంటివి. సో DOS అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ కంప్యూటర్స్. ఓకే, సో అటు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, రన్ అని, సో డేటా అని. సో ఒక కమాండ్ ఇస్తాం, కమాండ్తో రన్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, సో వీటిని మనం మైక్రోసాఫ్ట్ MS DOS అంటాం. రేపు ఉదయం అడుగుతాడు, DOSని ఎవరు డెవలప్ చేశారు, ఏ టెక్ జైంట్ డెవలప్ చేసింది అంటే మనకి గూగులా, మైక్రోసాఫ్ట్ అంటే ఎస్, మైక్రోసాఫ్ట్. సో ఇది మనకి 1980s నుంచి స్టార్ట్ చేశారు. 1990s లో ఎక్కువ DOSని ఆపరేటింగ్ సిస్టమ్స్గా యూజ్ చేసి సో కంప్యూటర్స్ని నడిపేవారు యాక్చువల్గా. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్సర్ ఏ. ఓకే, నెక్స్ట్ ట్రై చేయండి. సింపుల్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ గురించి కూడా తెలియాలి మనకి, బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వన్. సో గైస్, ఒక్కసారి మీరు క్వశ్చన్స్తో ట్రావెల్ అవ్వండి. ఓకే, సో ఎగ్జామ్స్ అనేవి మనకి సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉండండి, పక్క ప్యారలల్గా మీరు MCQs ఎంత ఎక్కువ చేస్తే అంత బిల్డ్ అవుతుంది నాలెడ్జ్. సో ఖచ్చితంగా మై సజెషన్ ఈజ్ ఆల్వేస్ కీప్ ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ బిసైడ్స్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ నోట్స్. అంటే సబ్జెక్ట్తో పాటుగా ఖచ్చితంగా మీరు చేయాల్సింది క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్పుట్ డివైస్, ఓకే, very fast answer. Device accepts data from outside the computer and transfers into CPU. Is input ena? Accepts data అంటున్నాడు. ఎస్, ఖచ్చితంగా ఒక ఇది ఇన్పుట్ డివైస్ కానీ అవుట్పుట్ డివైస్ కానీ రెండు కూడా మనకి హార్డ్వేర్ డివైజెస్, నో డౌట్. రేపు ఏమంటాడు, ఇది సాఫ్ట్వేర్ డివైజా హార్డ్వేర్ డివైజా అంటాడు. రెండు కూడా ఒకదే వన్ ఆఫ్ ది హార్డ్వేర్ డివైజెస్. సో ఇన్పుట్ డివైస్ అనేవి టు సెండ్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్, ఒక కంప్యూటర్ సిస్టమ్స్కి ఒక డేటాని బయట నుంచి తెలియజేయడమే కీబోర్డ్, మౌస్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ అంటే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అంటాడు ఫ్రెండ్స్. సో ఇన్పుట్ డివైస్ అనేవి స్కానర్ అవ్వచ్చు, మౌస్ అవ్వచ్చు, కీబోర్డ్ అవ్వచ్చు, మైక్రోఫోన్ అవ్వచ్చు, ఈవెన్ దో టచ్ స్క్రీన్స్ కూడా మనకి వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైజెస్. రేపు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. క్రింది వాటిలో ఈ యొక్క ఇన్పుట్ డివైజెస్ కానిది ఏంటి అని అడగచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ద ప్రైమరీ ఫంక్షన్ ఏంటండి? సో టు అలౌ ద ఇన్పుట్ టు ఇంటరాక్ట్ యూజర్స్ టు కంప్యూటర్ అండి. సో యూజర్స్ మనం ఒక కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి త్రూ దిస్ ఇన్పుట్ డివైజెస్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఇన్పుట్ డివైజెస్. సో మీ అందరికీ తెలుసు అవుట్పుట్ డివైస్ అంటే ఏంటో. సో ఇవి కూడా ఒక హార్డ్వేర్ కాంపోనెంట్సే దట్ డిస్ప్లేస్ ఆర్ ప్రొజెక్ట్స్ ద డేటా అండి. ఓకే, అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో సో ఆ యొక్క ఇన్పుట్కి తగిన అవుట్పుట్ని డిస్ప్లే చేసేది, ప్రొజెక్ట్ చేసేది మనకి వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అవుట్పుట్ డివైజెస్ అంటే ఏమొస్తాయి? లైక్ మీకు తెలుసు ప్రింటర్స్. చూడండి, ప్రింటర్ అనేది ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైస్ అండి. స్పీకర్స్, సో విచ్ ఈస్ గివింగ్ సమ్ ఆడియో అవుట్పుట్. అలాగే ప్రొజెక్టర్స్, సో విచ్ ఈస్ గివింగ్ సమ్ ఓకే ప్రొజెక్టర్స్ అనేది ఒక విజిబుల్ స్క్రీన్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైస్ ఇవన్నీ కూడా. సో మీకు తెలుసు అవుట్పుట్ డివైస్ అంటే ఇన్పుట్ డివైస్ అనేది ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు. దెర్ ఇస్ నో నీడ్ టు డిస్కస్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, క్లియర్? ఇన్పుట్ డివైస్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, కొంచెం ఇంకొక స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఇలా అడగచ్చండి. సో చూడడానికి పెద్ద క్వశ్చన్లా ఉన్నా చాలా సింపుల్ అండి. సో డోంట్ ఒక టైప్ ఆఫ్ పెద్ద క్వశ్చన్ కదా అని చెప్పి జడ్జ్ చేసొద్దు. సో ఒకసారి ట్రై చేయండి, మీరే ట్రై చేయండి. లెట్స్ ట్రై. టైం ఇస్తాను, ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అబ్రివేషన్ అడుగుతున్నారండి. NKN స్టాండ్స్ ఫర్. ఒక ట్రై చేయండి. ఈజ్ ఇట్ న్యూ నాలెడ్జ్ నెట్వర్కా? ఓకే, మీరు MOOC గురించి వినే ఉంటారు. MOOCs ఆర్ ఆఫ్లైన్ కోర్సెస్, అవునా? ఓకే, చూద్దాం. ఇంకా వెరీ గుడ్. సింపుల్ అంటే ఎలిమినేషన్ పద్ధతి కూడా ఎంచుకోవచ్చు ఇక్కడ. ఎలిమినేషన్ ఏ ఒక్క రెండు ఎలిమినేట్ చేసినా మీరు ఆన్సర్ వచ్చేస్తుంది యాక్చువల్లీ. ఎస్, మానిటర్, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైజెస్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్సర్ ఏ చూడండి. NKN ఎప్పుడు విన్నారా? NKN న్యూ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది NKN ఇస్ ఫర్ నేషనల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ. సో అదొక్కటే చిన్న మోడిఫికేషన్. నేషనల్ నాలెడ్జ్ సెంటర్ అండి. ఇది ఒక హై స్పీడ్ నెట్వర్క్ అండి. సో దట్ కనెక్ట్స్ మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. అంటే మేజర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, మేజర్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మేజర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు భారతదేశంలో. ఇవి ఒక నెట్వర్క్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ IIT హైదరాబాద్ కావచ్చు, IIT మద్రాస్ కావచ్చు, మేజర్ ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్వి కావచ్చు, అకాడమిక్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంబంధించి కొలాబరేషన్ ఈ నెట్వర్క్. అంటే రిసోర్స్ షేరింగ్ సంబంధించిన అనమాట. సో నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఇది. ఓకే, ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్, నాట్ ప్రైవేట్. ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని క్రియేట్ చేయడానికి ఈ యొక్క టైప్ ఆఫ్ కమ్యూనిటీని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ ఎ నేషనల్. సో జనరల్గా మనకి ఎక్కువ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో ఎప్పుడైతే మనకి ఏ రాంగో సో ఖచ్చితంగా మనకి ఇది పోతుంది. ఎస్, MOOC. సో MC అండి. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. MOOC అనేది ఇక్కడ ఆఫ్లైన్ కోర్స్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఆన్లైన్ కోర్స్. ఓకే, సో మనకి అసలు స్టాండ్స్ ఫర్ మ్యాసివ్ ఓపెన్. ఓకే, సో మనకి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇది వాట్ ఈస్ దట్? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇది ఒక టైప్ ఆఫ్ స్వయం ప్లాట్ఫామ్స్ వినే ఉంటారు, స్వయం ప్లాట్ఫామ్స్ లాగా. ఓకే, సో ఎంటైర్లీ డెలివర్డ్ ఆన్లైన్ అండి. సో ఇవన్నీ కూడా. సో ద టర్మ్ ఆన్లైన్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మనకి MOOC అనేది ఇంటర్నెట్ ద్వారా ఒక ఇన్స్టిట్యూషనల్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఖచ్చితంగా మనకి ఇది రాంగ్. సో నెక్స్ట్ C చూడండి. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఇస్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇనిషియేటివ్. ఎస్, ఖచ్చితంగా NSM నేషనల్ కంప్యూటర్ సిస్టమ్ అనేది పక్కా మనకి వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇనిషియేటివ్. అండర్ దిస్ లాట్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ హ్యాస్ బీన్
ఎవాల్వింగ్ యాక్చువల్లీ. మనకి ఇప్పటికీ కూడా సూపర్ కంప్యూటర్స్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో స్పేస్ రీసెర్చ్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఇది కరెక్టే. అలాగే మనకి క్వశ్చన్ ఇంకోటి, నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో చెప్పండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ దిస్ NSM ఇన్ విచ్ ఇయర్? ఓకే, ఒకవేళ మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో క్లాక్ రేట్ అనేది మనకి గిగాబైట్స్లో ఎందుకు మెజర్ చేస్తుంది? జనరల్గా మనకి హెడ్జెస్ కదా, బేసిక్ యూనిట్ వచ్చేసరికి హెడ్జెస్. సో గిగాబైట్స్ కాదు, బేసిక్ హెడ్జెస్ అండి. సో ఇది మనకు తెలుసు. ఓకే, సో ఈ గిగా హైట్స్ అనేవి ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా రిప్రజెంటింగ్ సమ్ సైకిల్స్ అనేది మనకు తెలుసు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ గిగా హెడ్జ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హెడ్జెస్. అలాగే పరం శివం అనేది ఒక సూపర్ కంప్యూటర్. సో మీకు తెలుసు. ఓకే, వెరీ గుడ్. ఆన్సర్ సిఈ ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చూడండి, జనరల్గా మనకి పరం శివం గురించి కూడా తెలుసుకోవాలి. శివాయ్, పరం శివాయ్ అనేది ఒక టైప్ ఆఫ్ సూపర్ కంప్యూటర్. మనకి యాక్చువల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ BHU, మనకి వన్ ఆఫ్ ది BHU యాక్చువల్గా వారణాసిలో ఉంది కదా, బీహార్ యూనివర్సిటీ వారణాసిలో. సో దీన్ని తీసుకోవడం జరిగింది యాక్చువల్గా. BHU అంటాం యాక్చువల్గా. ఓకే, సో డెవలప్ బై CDAC, వారణాసి ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చింది. సో CDAC డెవలప్ చేస్తుంది దీన్ని. ఇంకొంచెం మనకు డెప్త్గా తెలియాలంటే. సో ఇది ఇనాగ్రేట్ చేశారు 2019లో ఇనాగ్రేట్ చేశారండి. ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీకు ఇంకో క్వశ్చన్ అడిగాను, నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? సో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ముందుకు వెళ్ళిపోదాం. సో ఆన్సర్ ఇక్కడ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఖచ్చితంగా ఇది 2015 గుర్తుపెట్టుకోండి. NSM అనేది 2015లో లాంచ్ చేశారు, నేషనల్ సూపర్ కంప్యూటింగ్. ఓకే, ఒక ఫ్లాగ్షిప్ ఇండియన్ ఇనిషియేటివ్. ఓకే, సో మనకి అంటే ఒక నేషనల్ నెట్వర్క్ ఆఫ్ హై స్పీడ్ సిస్టమ్స్ని, ఒక హై స్పీడ్ కంప్యూటర్ ఫ్యామిలీస్ని సో పరిచయం చేయడానికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, ఇంకొంచెం మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాను ఇక్కడ. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. సో కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి క్వశ్చన్స్ ఇలా రావచ్చు. కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి క్వశ్చన్స్ ఇలా రావచ్చు. సో ట్రై చేసేయండి ఫటాఫట్. చిన్న క్లూ ఇచ్చిన మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఆన్సర్ ఏ అనేది 4 కానీ 2 కానీ అంట. సో VOIP. సో 2 కానీ 4 కానీ ఇక్కడ లింక్అప్ చేసుకోండి. యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ టు మేక్ ఫోన్ కాల్సా? నెక్స్ట్ యూజ్డ్ బై వెబ్ బ్రౌజర్స్ టు లొకేట్ ఎ వెబ్ అడ్రస్ ఆన్ ది ఇంటర్నెట్. ఓకే, ట్రై చేయండి. సో సైడ్ అయిపోయింది. సో ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ VOIP యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? సో వాయిస్ ఓవర్, యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కదా. మన ఫోన్లు 5G ఫోన్స్ అన్నిటికీ కూడా మనకి VOIP అనేది ఉంటుంది, కనబడుతుంది. అంటే ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్స్. సో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇది ఒక టెక్నాలజీ అండి దట్ ట్రాన్స్మిట్ సమ్ వాయిస్ కాల్స్ యాజ్ ఎ డిజిటల్ సిగ్నల్స్, డిజిటల్ డేటా లాగా. ఓకే, ఇంటర్నెట్ ద్వారా సో మనకి పంపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆన్సర్ ఈ యొక్క ఏ వచ్చేసరికి 2 ఇస్ రైట్ ఆన్సర్. సో ఖచ్చితంగా ఈ రెండు పోతాయి. ఇంకా ఫైబర్ ఆప్టిక్ కేబుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, హోప్ఫుల్ సక్సెస్, థ్యాంక్ యూ. అలాగే ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ కానీ, URL కానీ, UTP కేబుల్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలుసు, సింపుల్. ఎస్, ఖచ్చితంగా ఇదొక URL అనేది ఎస్ యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ కదా. ఓకే, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అయితే ఇది మనకు ఒక టెక్స్ట్ యూజ్ బై వెబ్ బ్రౌజర్ టు లొకేట్ ద వెబ్ అడ్రస్ టు ఇంటర్నెట్. ఎస్, ఖచ్చితంగా ఎప్పుడైతే C4 అన్నామో ఓకే, రెండు కూడా మనకి రైటే యాక్చువల్గా. ఓకే, ఇది ఎలిమినేషన్ అవ్వదు. UTP కేబుల్ చూడండి, UTP కేబుల్ అనేది మోస్ట్ అప్రోప్రియేట్ టు కనెక్ట్ కంప్యూటర్స్ ఇన్ స్మాల్ బిల్డింగ్. ఎస్, ఖచ్చితంగా ఎస్ UTP అనేది మనకి ఇక్కడ రిలేట్ చేసుకోవచ్చు. అలాగే ఆప్టికల్ ఫైబర్ వస్తే మేక్ యూజెస్ ఆఫ్ లైట్ పల్స్. ఎస్, ఖచ్చితంగా మనకి ఆన్సర్ 2 ఇస్ రైట్ ఆన్సర్. సో 2 ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 2143 అండి. ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి? సో దాని యొక్క ఇన్పుట్ లైట్ సోర్సెస్ యాక్చువల్గా. ఓకే, సో మాధవరావు. ఓకే, నో ప్రాబ్లం, గుడ్ ట్రై అండి. సో ఆన్సర్ మనకి 2 ఇస్ రైట్ ఆన్సర్, నాట్ 2341, 2143. ఎస్, యాక్చువల్గా అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ ఇది. సో అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అనే ఒక కేబుల్ ఉంటుంది. ట్విస్టెడ్ కేబుల్. సరే, మనకి అన్షీల్డెడ్, యాక్చువల్గా అన్షీల్డెడ్. ఓకే, ఎస్, క్లియర్ గైస్, వెరీ గుడ్. సో B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో UTP కేబుల్ అనేది అన్షీల్డెడ్ ట్విస్టెడ్
కేబుల్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ కాపర్ కేబులే. సో జనరల్గా మనం ఎలక్ట్రికల్ వైర్స్ అలా యూజ్ చేస్తామో ఇది కూడా ఆప్టికల్ ఫైబర్కి ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెడిషనల్ వైర్ అనమాట. సో యూటీబీ అనేది ఒక ట్రెడిషనల్ కేబుల్ లైక్ కాపర్ కేబుల్స్. సో వైడ్లీ మనకి నెట్వర్కింగ్ పర్పసెస్లో యూజ్ చేస్తారు. దాని తర్వాత వచ్చింది ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్స్లో మనకి ఇన్పుట్ లైట్ సోర్సెస్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆన్సర్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. బి ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓ సింపుల్. సో ఈజీ. చూడండి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా మనం మిస్ అవ్వకూడదు ఎగ్జామ్లో. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 15 out of 15 వచ్చేయాలి. సో ఖచ్చితంగా అడుగుతారండి, మనకి బేసిక్ నుంచి అడుగుతారు క్వశ్చన్స్. సో 15లో ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ అయినా మనకి ఈజీగా ఉంటాయి. ఇంకొంచెం మనం డెప్త్గా వెళ్తే 5 క్వశ్చన్స్ ఫిల్టర్ చేయడానికి ఇస్తాడు. బట్ ఆ 5 క్వశ్చన్స్ కూడా మనం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఆన్సర్. సో ఎస్ఎంటీపీ మీకు బేసిక్ వర్డ్ యాక్చువల్గా ఇది మీకు అందరికి చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఇది సింపుల్ మెయిల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాలా, సింపుల్ మెయిల్ టెర్మినలా, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలా, సింపుల్ మెయిల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాలా? ఆన్సర్ 3. ఎస్ఎంపిఎస్ వేరు అండి, ఎస్ఎంపిఎస్ వేరు, ఇది ఎస్ఎంటీపీ. ఓకే, ఓకే 3 సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వెరీ గుడ్. ఎస్, ఖచ్చితంగా అంతే కదా. ఇది ఒక ఇంటర్నెట్ సంబంధించింది, మెయిల్ సంబంధించింది. సో ఆన్సర్ నో డౌట్. ఎస్ ఆన్సర్. సో సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండి. సో ఎస్ఎంటీపీ. సో ఇది ఒక ఇంటర్నెట్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఇది. సో అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, అంటే మనకి ఒక టైప్ ఆఫ్ బ్యాక్ డోర్లో వర్క్ చేస్తూ ఉంటాయి ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా, మనకి బయటకు కనబడవు యాక్చువల్గా. సో ఇది ఒక బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో ఎస్ఎంటీపీ అనేది ఒక టైప్ ఆఫ్ ఇంటర్నెట్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ దట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ అండ్ రిసీవ్ ద ఈమెయిల్స్ అండి. ఓకే, సర్వర్స్కి యాజ్ వెల్ యాజ్ మెయిల్ సర్వర్స్కి, క్లయింట్స్కి మధ్యలో ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. వెరీ గుడ్. అంటే సింపుల్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. వన్ టు వన్ కమ్యూనికేషన్, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 1 terabyte ఆఫ్ మెమరీ ఈజ్ ఈక్వల్ టు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఖచ్చితంగా 1 అనేది రాంగ్. బట్ చూడండి, మనకి 2 or 3 or 4. సో మీకు ఈ టైప్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. మనకి మెమరీ యూనిట్స్లో ఇవి గురించి చదువుకోవాలి. సో స్టార్టింగ్ ఫ్రమ్ బిట్ నుంచి 0 or 1 నుంచి మనం చదువుకోవాలి. ఇవి ఆర్డర్ వైజ్గా మనం చదువుకుంటాం, డోంట్ వరీ. ఓకే, రైట్, వెరీ గుడ్. సో మనకి 1 TB. సో సింపుల్. బాగా అబ్జర్వ్ చేయండి. సో జనరల్గా మనకి 1 TB అనేది గిగాబైట్స్తో చెప్పుకోవచ్చు. ఓకే, 1 TB ఈక్వల్ టు గిగాబైట్స్లో అడిగితే మనకి 1024 gigabytes కదా. సో అలాంటప్పుడు మనకి ఆన్సర్ 1 రాంగ్ అవుతుంది, ఖచ్చితంగా 1 రాంగ్. ఓకే, 4. ఓకే 3 అంటున్నా, చూద్దాం. ఎస్. సో ఇక్కడ మనకి 1 GB అని డైరెక్ట్గా ఇవ్వలేదు యాక్చువల్గా. సో ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఓకే 3. ఓకే, గుడ్ ట్రై. ఎస్. సో ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ మనకి 4 ఇస్ రైట్ ఆన్సర్. సో బట్ చూడండి, ఇండైరెక్ట్గా అడిగాడు వాడు. ఓకే, సో డైరెక్ట్గా ఒకవేళ మనకి 1 terabyte 1024 GB అన్నా, సో లేదంటే మనకి 1024 into 1024 into మనకి 1024 bytes అన్నా, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1024 gigabytes. ఓకే, సో ఇది యాక్చువల్గా డెసిమల్లో అండి. సో ఒకవేళ మనకి ఇది యాక్చువల్గా మనకి ఒక టైప్ ఆఫ్ బైనరీ సిస్టంలో మనం చెప్పుకుంటాం. ఇది బైనరీ సిస్టంలో అయితే మనం 1024 gigabytes అని చెప్పుకుంటాం. ఒకవేళ డెసిబల్స్లో అన్నాడు అనుకోండి, సో కన్వర్ట్ ఇన్ డెసిబల్స్ అంటే 1 TB ఈక్వల్ టు 1000 gigabytes. ఓకే, 1000 gigabytes. సో ఇవి సారించి మనం చెప్పుకుంటే అర్థమవుతాయి. ఓకే, డోంట్ వరీ. సో ఓకే, సో gigabytes. నెక్స్ట్ వన్. మోస్ట్ వరల్డ్ వైడ్ వెబ్ పేజెస్ కంటెంట్స్ కమాండ్స్ ఇన్ ద లాంగ్వేజ్. సింపుల్. చూడండి, మనకి బేసిక్ లాంగ్వేజెస్ గురించి కూడా అడుగుతారు. మనకి ప్లాట్ఫామ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్. ఓకే, సో బీయింగ్ హాస్టల్ వార్డెన్ ఉద్యోగికి బేసిక్ లాంగ్వేజ్ తెలియాలి, బేసిక్ కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. ఓకే, అందుకనే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. NIH, URL, HTML ఆర్ ఎస్ సింపుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని వింటారు.
హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు డిజైన్ ద వరల్డ్ వెబ్ పేజ్. ఓకే, సో మనకి www.com అని కొడతాం. సో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ మనకి HTML లాంగ్వేజ్. సో ఇట్ ప్రొవైడ్ సమ్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి ఒక కంటెంట్ అలాగే స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసేది HTML లాంగ్వేజ్. ఇంక్లూడింగ్ టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, లింక్స్ కావచ్చు. మనం వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే లింక్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజే HTML లాంగ్వేజ్. HTTP వేరు, ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటోకాల్. HTTP అనేది ఒక URLతో యాడ్ చేస్తారు. HTML అనేది ఒక లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ సమ్ వెబ్ పేజెస్. మనం ఎక్కువ భారతీయులు సర్వీస్ సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు, మీకు తెలుసు. అటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇలాంటి ఒక IT ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఈ HTML లాంగ్వేజ్ అయితే బేసిక్ తెలిసి ఉంటుంది. ఓకే, అంటే ఒక బేసిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేయడం అనేది నేర్చుకోవాలంటే HTML లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఎస్, నెక్స్ట్ వన్. ఓకే, సింపుల్. బ్లూటూత్ సంబంధించి అంటే ఒక టైప్ ఆఫ్ నెట్వర్కింగ్స్ గురించి, నెట్వర్క్ డివైజెస్ గురించి ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతూ ఉంటాడండి. ఎస్, బ్లూటూత్ ఈజ్ అ టైప్ ఆఫ్ రేడియో వేవా లేదంటే మనకి అల్ట్రా వేవా ఇలా కూడా అడుగుతుంటాడు. ఓకే, సో ఖచ్చితంగా బ్లూటూత్ అనేది ఒక రేడియో వేవ్ సిగ్నల్. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ దట్ ఈస్ గుడ్ ఫర్ అబౌట్ 30 feet, 30 yards, 30 miles, 300 miles. సో ఖచ్చితంగా బ్లూటూత్ అనేది ఒక నియర్ ఫ్రీక్వెన్సీ రేంజ్, NFC అంటాం, నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లోకి వస్తుంది బ్లూటూత్. ఓకే, అయితే ఈ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ హౌ మచ్ డిస్టెన్స్? ఈజ్ ఇట్ 30 feet వరకు ఉంటుందా అండి? 30 feet వరకు ఉంటుందా? 30 feet వరకు, ఎస్, అవునా? 30 feet చూడండి, 30 feet అంటున్నాడు. ఓకే, ఆర్ మీకు 30 yards, 30 miles చాలా ఎక్కువ. అది యాక్చువల్గా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎక్కువ ఇంకా. సో 30 feet జనరల్గా మనకి అప్రాక్సిమేట్గా 33 feet అండి. మీకు ఆప్షన్లో 30 ఇచ్చినా 33 ఇచ్చినా మీరు దగ్గరగా 30 అని పెట్టేస్తుంది. ఓకే, మీకు ఆప్షన్లో 33 ఇచ్చినా ఒకటే. ఇది ఒక షార్ట్ రేంజ్ టెక్నాలజీ కాబట్టి, సో ఒక దేనికి డిజైన్ చేస్తారంటే పర్సనల్ నెట్వర్క్స్ కోసం డిజైన్ చేస్తూ ఉంటారు. ఓకే, పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అంటాం, పాన్స్. చూడండి, లోకల్ ఏరియా నెట్వర్క్స్ కానీ, ఓకే, వైడ్ ఏరియా నెట్వర్క్స్ కానీ, అలాగే మెట్రోపాలిటన్ నెట్వర్క్స్ కానీ, పర్సనల్ ఏరియా నెట్వర్క్స్లో కానీ. సో ఇలాంటి మనకి నెట్వర్కింగ్లో చదువుకున్నప్పుడు 4 types ఆఫ్ నెట్వర్క్స్ చదువుకుంటాం. అందులో పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ చదువుకుంటాం. సో బ్లూటూత్ అనేది ఒక టైప్ ఆఫ్ డివైస్ డిజైన్డ్ ఫర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అండి. సో ఇది ఒక లిమిటెడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ని సో కనెక్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ మనకి వైర్లెస్ హెడ్ ఫోన్స్ కావచ్చు, కీబోర్డ్స్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, ఈవెన్ వైర్లెస్ మౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. సో ఆన్సర్ 1. సో ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఇది మనకి ఒక టైప్ ఆఫ్ యార్డ్స్, మైల్స్ కాకుండా మనం సింపుల్గా ఫీట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ట్రై చేయండి. చూడడానికి పెద్ద క్వశ్చన్గా ఉన్నా సో సింపులే, కష్టమేం కాదు. అర్థమవుతుందా క్వశ్చన్? టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్ అండి. మనం లేటెస్ట్ టెక్నాలజీ ల్యాప్టాప్స్ చూస్తూ ఉంటాం, లైట్ వెయిట్, స్లిమ్ చూస్తూ ఉంటాం. సో దాని బ్యాక్గ్రౌండ్ ఇది. A new laptop has been produced that weighs less, is smaller and uses less power than previous laptop models. Which of the following technologies has been used to accomplish this? అంటే ఒక లెస్ వెయిట్ ల్యాప్టాప్స్ రావడానికి గల కారణం ఏమవచ్చు? ఓకే, సో యూనివర్సల్ సీరియల్ బస్ మౌసా, ఫాస్టర్ ర్యాండమ్ యాక్సెస్ మెమోరియా, బ్లూరే డ్రైవ్ ఆర్ సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్? ఎస్, మీ యొక్క ఆన్సర్స్ ట్రై చేయండి. ఓకే, జనరల్గా మనకి కంప్యూటర్ టెక్నాలజీలో ఎస్ మనకి టెక్నాలజీ అంటే మనకి ఫస్ట్ జనరేషన్స్లో మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఎలా యూజ్ చేసేవారో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేసేవారు కంప్యూటర్స్కి. అలా మనకి ఇప్పుడు తీసుకుంటే లేటెస్ట్ టెక్నాలజీలో తీసుకుంటే మనకి స్లిమ్మెస్ట్, అలాగే మనకి టచ్ స్క్రీన్ ల్యాప్టాప్స్ గట్టా వచ్చేస్తూ ఉంటాయి మనకు తెలుసు. అయితే ద టెక్నాలజీ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ స్లిమ్మర్ ల్యాప్టాప్స్ కావచ్చు, వైట్లెస్ ల్యాప్టాప్స్ కావచ్చు, స్మాల్ వైట్లెస్. ఓకే, సో మోర్ పవర్ ఎఫిషియంట్ ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే సో బేసిక్గా సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్ అండి. సో 4 is the right answer. నాట్ ఎనీ
యూనివర్సల్ కాదు, ఫాస్టర్ ర్యాండమ్ కాదు, బ్లూరే డ్రైవ్ కాదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఎస్డి. మీరు వినే ఉంటారు ఎస్ఎస్డి అంటే. ఎస్ఎస్డి ఎవల్యూషన్స్ మనకి కనబడుతున్నాయి ఇక్కడ. సో ఎస్ఎస్డి అంటే ఏంటంటే, ఎస్ఎస్డి జనరల్గా ఇట్ యూజెస్ సమ్ ఫ్లాష్ మెమొరీస్. ఓకే, సో చూడండి ఎస్ఎస్డీస్ అనేవి సో ఒక టైప్ ఆఫ్ ఏం యూజ్ చేస్తాయంటే ఫ్లాష్ మెమొరీస్ యూజ్ చేస్తాయి. అంటే డేటాని స్టోర్ చేయడానికి ఎస్ఎస్డీస్ అనేవి ఫ్లాష్ మెమొరీస్ని యూజ్ చేస్తాయి. ఓకే, అంటే జనరల్గా ఒక ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి, ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఉంటాయి, హెచ్డీస్ అంటాం. సో అవి ఏంటంటే స్పిన్నింగ్ డిస్క్స్ యూజ్ చేస్తాయి, స్పిన్నింగ్ డిస్క్స్. బట్ ఇవి ఫ్లాష్ మెమొరీస్ యూజ్ చేస్తాయి ఇన్పుట్స్కి. అంటే సో ఈ యొక్క ఎస్ఎస్డి అనేది మెయిన్ వన్ ఆఫ్ ది టెక్నాలజీ. సో కంప్యూటర్స్ ఇప్పటివరకు ఎవాల్వ్ అవుతున్నాయంటే, లైట్ వెయిట్గా, స్లిమ్గా ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతున్నాయంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్ఎస్డి యొక్క ఎవల్యూషన్. బికాజ్ ఇట్ యూజెస్ సమ్ ఇన్పుట్స్ యాజ్ ఎ ఫ్లాష్ మెమరీ అన్లైక్ సమ్ ట్రెడిషనల్ హెచ్డీస్. ఓకే, ఎస్, అంటే రీడ్ రైట్ స్పీడ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనకి స్పీడప్ చేసేది ఎస్ఎస్డి. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. ఓకే, 4 is రైట్ ఆన్సర్. ఓకే, ఇది ట్రై చేయండి. సో ఇదేంటంటే మనకి ఇది క్వశ్చన్ ఎంతవరకు క్వశ్చన్ అండి. సో మీకు ఆప్షన్ 1, 2, 3, 4 అని ఇచ్చాను. క్వశ్చన్ చూడండి. మీకు గివెన్ ది ఫాలోయింగ్ ఈమెయిల్ ఫీల్డ్స్, విచ్ ఆఫ్ ది ఈమెయిల్ అడ్రసెస్ విల్ స్వామి బీ ఏబుల్ టు సీ వెన్ హీ రిసీవ్స్ ద మెసేజ్. అప్లికేషన్ క్వశ్చన్ సింపుల్గా. అంటే మీకు ఈమెయిల్ బేసిక్ స్ట్రక్చర్ తెలియాలి, ఈమెయిల్ ఫీచర్స్ తెలియాలి. Yes, right. Okay. So 4, is it 4? Is it 4? ఓకే, చూడండి, ట్రై చేయండి అందరూ. చూడండి, బేసిక్ ఈమెయిల్ ఫీచర్స్ ఇవి. ఓకే, చూడండి సింపుల్గా మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈమెయిల్ అడ్రస్ విల్ స్వామి బీ ఏబుల్ టు సీ వెన్ హీ రిసీవ్స్ ద మెసేజ్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి పంపిస్తున్నాం? స్వామి అనే ఒక అతను వన్ ఆఫ్ ది సెండర్ అండి. ఓకే, సో ఎవరికి పంపిస్తున్నాడు? రిసీవర్. సో రామ్. ఓకే, అలాగే ఆ స్వామి అనే అతను సిసిలో ఏం రాశారు? rajtest.com ravi@test. సో బీసీసీ అనేది బ్లైండ్ కార్బన్ కాపీ. సో ఇట్ కెనాట్ సీన్ బై ద సెండర్ యాక్చువల్లీ. సో రిసిపియంట్ చూడగలరు. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే, సో సింపుల్గా ఆన్సర్ 2 is రైట్ ఆన్సర్. ఏమవుతుంది? సో 2 and సిసి మాత్రమే చూడగలరు రిసీవర్. ఎస్, సో సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈమెయిల్ మెసేజ్లో 2 అని, సిసి అని, బీసీసీ అని ఉంటూ ఉంటాయి. ఓకే, సో 2 అనేది ఒక టైప్ ఆఫ్ ప్రైమరీ అనమాట. సో ప్రైమరీ ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళకి. ఓకే, అలాంటప్పుడు మనకి బీసీసీ, సిసిలో మనం ఏమైతే రాస్తామో బీసీసీలో మనకి కనబడదు యాక్చువల్గా. సో సిసిలో ఉన్న మెసేజ్ కనబడుతుంది. సో వన్ ఆఫ్ ది హూ రిసీవ్స్ ద మెసేజ్. ఓకే, సో ఎవరైతే మనకి రిసీవ్ చేసుకుంటారో మెసేజ్ని, సో వాళ్ళకి బీసీసీలో ఉండే టైప్ ఆఫ్ మెసేజ్ కనబడదు. సో ఆన్సర్ 2 is రైట్ ఆన్సర్. సింపుల్. చూడండి, ఇదంతా ఏం లేదండి, ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్. అంటే మనకి ఒక ఈమెయిల్ స్ట్రక్చర్ తెలియాలి, బేసిక్ ఒక ఫ్రేమ్వర్క్ తెలియాలి. ఓకే, దానికి సంబంధించింది. ఓకే, వీటికి సంబంధించిన పూర్తిగా మనం క్లాసెస్ చెప్పుకున్నాం, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ ఫైల్స్ టు ఏ సిడి రామ్ ఇస్ నోన్ యాజ్ బర్నింగ్ అంటామా, జిప్పింగ్ అంటామా, డిజిటలైజింగ్ అంటామా, రిప్పింగ్ అంటామా? ఎస్, సింపుల్. అంటే చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవి. అంటే మనం ఇప్పటివరకు ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ కంప్యూటర్స్ మీద లేదో అలాంటి వాళ్ళకి కొంత కొత్తగా ఉంటుంది, కానీ సో ఎవరైతే టచ్ ఉంటుందో వాళ్ళకి ఈజీ. చూడండి, ప్రాసెస్ ఆఫ్ కాపింగ్ ఫైల్స్ టు ఏ సిడి రామ్. ఎస్, చిన్నప్పటి నుంచి మనం వాడుతూ ఉంటాం ఇది. చిన్నప్పటి నుంచి మనం ఈ పదాన్ని వాడుతూ ఉంటాం ఎక్కువగా, ఈ వర్డ్ని. ఓకే,
ఎస్, ఏమవుతుందండి, బర్నింగ్ కదా. ఓకే, సో జనరల్గా మనకి సో ఒక డేటాని సిడి రామ్లో కాపీ చేయడాన్ని బర్నింగ్ అంటాం. ఓకే, సో సింపుల్గా సో సెండింగ్ ద డేటా ఇన్ టు ద సిడి రామ్, బర్నింగ్. ఓకే, సింపుల్గా మనకి సో సిడీస్లో కావచ్చు, డివిడీస్లో కావచ్చు, మనకి డేటాని స్టోర్ చేసినప్పుడు దాన్ని బర్నింగ్ అంటాం. రిప్పింగ్ అంటే ఏంటి? ఇది ఒక ఆపోజిట్ ఆఫ్ బర్నింగ్ అండి. సో రిప్పింగ్ అనేది ఆపోజిట్ టు బర్నింగ్, అంటే డిలీటింగ్ ద డేటా ఫ్రమ్ సిడి ఆర్ డివిడీస్. ఓకే, ఆర్ రిమూవింగ్ ద డేటా. ఎస్, ఖచ్చితంగా ఏదైతే మనకి కాపీయింగ్ డేటా టు సిడి ఆర్ డివిడి మనకి బర్నింగ్ అంటామో, సిడీస్ నుంచి ఎరేజబుల్ ఉంటాయి కదా, ఎరేజబుల్, రీరైటబుల్, ఎరేజబుల్ డివిడీస్ ఉంటాయి, వాటి నుంచి డేటాని రిమూవ్ చేసే ప్రక్రియని రిప్పింగ్ అంటాం. కాపీ చేయడాన్ని బర్నింగ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే మనకి జిప్పింగ్ అంటే ఏంటంటే కంప్రెసింగ్ ఫైల్స్ ఇంటూ ఒక సింగిల్ స్మాలర్ యాజ్ వెల్ యాజ్ ఒక ఆర్చీవ్ ఫైల్ ఉంటుంది కదా, ఆర్చీవ్ ఫైల్. ఓకే, సో అంటే లాట్ ఆఫ్ ఒక 10 ఫైల్స్ని జిప్ చేస్తే ఒక ఫైల్లో వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనం తెలుసు యాక్చువల్లీ, బట్ మనం ప్రాక్టీస్ ఒక రివిజన్ చేయకపోతే మర్చిపోతాం. సో జిప్పింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ కంప్రెసింగ్ లార్జర్ ఫైల్స్ ఇంటూ స్మాలర్ అఫోర్డబుల్ ఫైల్, దట్ ఈస్ ఆర్చీవ్ ఫైల్. ఓకే, దాన్ని జిప్పింగ్ అంటాం. సో డిజిటైజింగ్ తెలుసు మీకు, కన్వర్టింగ్ సమ్ అనలాగ్ ఇన్ఫర్మేషన్ టు డిజిటల్, అంటే ఒక ఫిజికల్ ఫోటోని కానీ ఒక ఆడియో క్యాసెట్ కానీ ఒక డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడాన్ని ఒక డిజిటలైజింగ్. సో అంటే అనలాగ్ సిగ్నల్స్ టు డిజిటల్ సిగ్నల్స్ని, అనలాగ్ కంటిన్యూస్ సిగ్నల్స్ని బైనరీ సిగ్నల్స్గా, 0 and 1 బిట్స్గా మార్చడాన్ని డిజిటైజింగ్ అంటాం. ఎస్, సో బర్నింగ్ అనేది కాపీయింగ్ డేటా టు సిడీస్ ఆర్ డివిడీస్, రిప్పింగ్ అనేది రిమూవింగ్ డేటా ఫ్రమ్ సిడీస్ ఆర్ డివిడీస్. ఓకే, సో 1 is the right answer, burning. NMEICT, ఎస్, స్టాండ్స్ ఫర్, చాలా అబ్రివేషన్స్ అనేది ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఓకే, సో ఎస్, ఆపోజిట్ టు ఈచ్ అదర్. చూడండి, అబ్రివేషన్స్ అనేది ఎక్కువ అడుగుతుంటారు, ఫోకస్ చేయండి. సో ఖచ్చితంగా ఐసీటీ అనేది మనకు తెలుసు. అయితే NME అంటే ఏంటి? నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషనా, నేషనల్ మిషన్ ఆన్ ఈ గవర్నెన్సా, నేషనల్ మిషన్ ఆన్ ఈ కామర్స్ ఆర్ నేషనల్ మిషన్ ఆన్ ఈ లెర్నింగ్? ఎస్, కమ్ ఆన్ గైస్. సో ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఈ ఛానల్ని? ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ కావాల్సిన కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎస్, ఓకే, సో ఇది ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది ఫ్రెండ్స్. ఎస్, ఖచ్చితంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ, వెరీ గుడ్, అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా. సో ఖచ్చితంగా ఆన్సర్ ఇయ్యే, 1 is the right answer. ఇది ఇంకొకటి అడుగుతారు మనకి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివా లేదంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటే? ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివే. అయితే ఇది ఫుల్లీ ఫండెడ్ స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా లేదంటే స్పాన్సర్డ్ స్కీమా అంటే ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఓకే, అంటే ఒక ఐసీటీని యూజ్ చేసుకొని, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక టైప్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చారు. సో ఇది ఒక గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్, అంటే గవర్నమెంట్ యాజ్ వెల్ స్టేట్ గవర్నమెంట్స్ పార్ట్నర్షిప్ ద్వారా సో ప్రతి ఒక్క స్టేట్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ ఐసీటీ. ఓకే, అంటే టు ఇంప్రూవింగ్ ద క్వాలిటీ, టు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, టు ఇంప్రూవ్ ద ఈక్విటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్స్లో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ, సో ఇవన్నీ కూడా పెంచడానికి ఐసీటీ ద్వారా ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్ అంట? సో ఇది చూడండి, ఇందాక మన క్వశ్చన్ సింపుల్గా అడిగాం, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి? సో ఇన్పుట్ అనేది వీఆర్ గివింగ్ ద ఇన్పుట్. సో ఈజ్ ఇట్ మైక్రోఫోన్, కీబోర్డ్, జాయ్స్టిక్, మానిటర్? సింపుల్ కదా, ఇందాక చెప్పుకున్నాం. సో మనకి వన్ ఆఫ్ ది ప్రొజెక్టర్గా ఒక టైప్ ఆఫ్ ప్రింటర్ కావచ్చు, ప్రొజెక్టర్ కావచ్చు, మానిటర్ కావచ్చు, ఇవన్నీ కూడా వీఆర్ గెటింగ్ సమ్ అవుట్పుట్ ఫ్రమ్ ద మానిటర్. వీఆర్ విజువలైజింగ్ ద టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫ్రమ్ ది మానిటర్. సో మానిటర్ నుంచి మనకు వచ్చి ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ ఏంటి? ఇమేజెస్. ఓకే, సో చూడండి, ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది అవుట్పుట్ ఇన్పుట్ బేసిక్ డివైజెస్ మనకు తెలుసు.
సో మైక్రోఫోన్ వీఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్ యాజ్ ఆడియో. ఓకే, కీబోర్డ్ మనకి ఒక టైప్ ఆఫ్ బైనరీ, జాయిస్టిక్ కూడా అంతే. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎనేబుల్స్ అస్ టు సెండ్ ద సేమ్ లెటర్ టు డిఫరెంట్ పర్సన్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంట. మెయిల్ జాయినా, మెయిల్ కాపీయా, మెయిల్ ఇన్సర్టా, మెయిల్ మర్జ్. ఫీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మెయిల్కి సంబంధించిన, ఈమెయిల్కి సంబంధించిన ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్రై చేయండి. సో గైస్, లైక్ చేస్తారా సెషన్ని? సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి దయచేసి. ఓకే, ఫోరా? 4 మెయిల్ మర్జా? ఎస్, నో డౌట్. ఎనేబుల్ అస్ టు సెండ్ ద సేమ్ లెటర్ టు డిఫరెంట్ పర్సన్స్ అండి. ఎంఎస్ వర్డ్లో ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్లో ఉంటుంది ఇది. ఓకే, అంటే దిస్ అలౌస్ యూ సెండ్ ద సేమ్ లెటర్ టు డిఫరెంట్ పీపుల్స్. దీన్నే మర్జింగ్ అంటాం. సో దీన్నే మెయిల్ మర్జింగ్ అంటాం. ఎస్, ఒక స్టాండర్డ్ టెంప్లెట్ తీసుకొని ఆ స్టాండర్డ్ టెంప్లెట్ని మర్జ్ చేసి పంపిస్తూ ఉంటారు. ఓకే, సో ఎస్, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అవుట్పుట్ డివైస్ అంటాం. ప్రింటర్, స్పీకర్, మానిటర్, కీబోర్డ్. సింపుల్. సో అన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైస్, ఇది ఇన్పుట్ డివైస్. ఆన్సర్ 4 ఇస్ రైట్ ఆన్సర్. అంటే మనకి బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇన్పుట్, బేసిక్, అవుట్పుట్ డివైజెస్ అనేది డిఫరెన్స్ తెలియడానికి ఈరోజు క్వశ్చన్స్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అంటే బేసిక్ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్స్ ఈరోజు చూసాం. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ డెసిమల్ నెంబర్ 25. మనం చిన్నప్పుడు డిఎల్డి లాంటి ఒక సబ్జెక్ట్స్లో చదువుకుని ఉంటాం. బీటెక్లో, డిగ్రీ బీటెక్లో డిఎల్డి, డిజిటల్ లాజిక్ డిజైన్ లాంటి సబ్జెక్ట్స్లో మనం చదువుకుంటూ ఉంటాం. కంప్యూటర్స్ నేర్చుకున్నప్పుడు ఒక బైనరీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ బై కంప్యూటర్ కాబట్టి, సో మనం ఇచ్చిన 25 ఇన్పుట్ని అది బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని సో మనకి అర్థం చేసుకుంటుంది. ఓకే, ఎస్. సో 25, సో జనరల్గా 25 మనం ఒక టైప్ ఆఫ్ బైనరీ లాంగ్వేజ్లో, సో 2 12s 24, సో మనకి 1 రిమైండింగ్, అలాగే 2 6 0, 2 3 0 అండ్ 2 1 1. ఓకే, 2 1 జా 2, రిమైండర్ 1. సో 1 0 1 1 0 0 1. జస్ట్ ఖచ్చితంగా ఆన్సర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి లాస్ట్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్, 1 1 0 1. సో ఇది కూడా కన్ఫ్యూజన్. చాలా మంది ఏంటంటే పైనుంచి వస్తారు 1 0 0 1 1 అని అనుకుంటాం, కానీ సో ఇక్కడ మనకి కింద నుంచి వెళ్ళాలి. సో మనకి వన్ ఆఫ్ ది లాస్ట్ నుంచి ఆన్సర్ 3. ఓకే, అలాగే 2 power 0 ఇలా కూడా రాసుకోవచ్చు. యాక్చువల్ 2 power 0, 2 power of 1, 2 power of 2, 2 power of 3, 2 power of 4. సో ఇలాగా మనకి పెద్ద అయిపోతుంది యాక్చువల్గా. సో 2 power of 0 ఇవన్నీ కూడా. ఓకే, 16 + 8 24, 24 + 1. ఓకే, సో 2 power of 0 అనేది 1. ఓకే, అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్, CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, కలెక్టింగ్ స్టైల్ షీట్స్, కంపారిటివ్ స్టైల్ షీట్స్ ఆర్ కాంప్రహెన్సివ్ స్టైల్ షీట్స్. CSS అబ్రివేషన్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఎస్, రైట్. CSS క్యాస్కేడింగ్ స్టైలా, కలెక్టింగ్ స్టైలా, కంపారిటివ్ స్టైలా, కాంప్రహెన్సివ్ స్టైలా? యాక్చువల్గా HTML-లో మనం యూజ్ చేస్తుంటారు CSS అనేది. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎస్, వెరీ గుడ్. వెబ్ పేజెస్లో ఈ CSS స్టైల్ ఆఫ్ షీట్స్ని యూజ్ చేస్తారు యాక్చువల్గా. సో ఇది క్యాస్కేడింగ్ అండి. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో D కాదు, 1 ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, క్యాస్కేడింగ్. ఓకే, సో వెబ్ పేజెస్లో ఒక స్టైల్ ఆఫ్ షీట్స్ని తెలియజేయడానికి CSSని యూజ్ చేస్తారు యాక్చువల్గా, ఇంక్లూడింగ్ డిజైన్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి CSS చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, MOOC. ఇప్పుడు చెప్పాను, మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ త్రూ ICT. సో ఇది మనకి వన్ ఆఫ్ ది ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పుకున్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్. ఓకే, సో ఇది కూడా మనకి అంటే ఒక టైప్ ఆఫ్ అబ్రివేషన్స్ ఎలా అడుగుతాడు అనేది మనకి ఎగ్జాంపుల్. ఓకే, సింబల్ A to F ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అండి. ఎస్, ఇంట్రెస్టింగ్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడండి,
ఏ టు ఎఫ్ సింబల్స్ మనం చూస్తూ ఉంటాం కీబోర్డ్స్లో. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్. సో బైనరీ నెంబర్ సిస్టమా, డెసిమల్ నెంబర్ సిస్టమా, హెక్సా డెసిమలా, ఆక్టా నెంబరా? బేసిక్ క్వశ్చన్. ఎస్, ఇక్కడ మనకి ఏ టు ఎఫ్. సో జనరల్గా మనకి 0 to 9 అనేది డిజిటల్ నెంబర్స్. ఓకే, బైనరీ నెంబర్స్. సో అలా మనకి 1 of the 10 వచ్చేసి 1 of the ఏ, 11 ఓకే, సో బి, సో 12 సి, 13 డి, 14 ఈ, 15 ఎఫ్, 16 జి. ఎస్, సింపుల్. హెక్సాడెసిమల్. ఓకే, వెరీ గుడ్. సో బేస్ is 16 అండి, ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ హెక్సాడెసిమల్, నో డౌట్. ఓకే, సో ఏ బేస్ 16 సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది డిజిటల్ 0 to 9 అండ్ లెటర్స్ ఏ టు ఎఫ్. వెరీ గుడ్. 10 to 15 యాక్చువల్గా, 10 to 15. సో ఏ టు ఎఫ్ అంటే జనరల్గా ఇవి కామన్లీ మనం కంప్యూటింగ్ అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తుంటారు, మీకు తెలుసు. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. సో బైనరీ డిజిట్స్ అనేవి మనకు తెలుసు. అలా డిజిటల్ బైనరీ అంటే 0 to 1 అండ్ డిజిటల్ వచ్చేసరికి 0 to 9. ఓకే, సో హెక్సాడెసిమల్ యూజెస్ సమ్ 0 to 9 యాజ్ వెల్ యాజ్ మనకి ఏ టు ఎఫ్, ఏ టు ఎఫ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. A hard disk is divided into tracks which is further subdivided into clusters, sectors, vectors, heads. Okay, try చేయండి. హార్డ్ డిస్క్ మనకి డిఫరెంట్ ట్రాక్స్లో మనం డివైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, వాటిని క్లస్టర్స్ అంటామా, సెక్టర్స్ అంటామా, వెక్టర్స్ అంటామా, హెడ్స్ అంటామా? సో డివైడ్ అంటే ఒక టైప్ ఆఫ్ హార్డ్ డిస్క్లో మనం చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ రింగ్స్ లా ఉంటాయి. ఓకే, వాటినే ట్రాక్స్ అంటామండి, వాటినే ట్రాక్స్ అంటాం యాక్చువల్గా. సో ఆప్షన్స్లో లేదు కానీ అయితే విచ్ ఈస్ ఈ ట్రాక్స్ని కూడా ఫర్దర్గా సబ్ డివైడ్ ఇంటూ స్మాల్ షేప్ సెక్టార్స్ అండి. సో ప్రతి ఒక్క ట్రాక్ని సెక్టార్ అంటాం యాక్చువల్గా. ఓకే, సో యాక్చువల్గా దీస్ సెక్టర్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ డిస్క్లో ఒక యూనిట్ ఆఫ్ మెమొరీ ఏదంటే సెక్టార్ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్. ఒక డిస్క్లో యూనిట్ ఆఫ్ మెమొరీ ఏదంటే సెక్టార్. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో ఆన్సర్ సెక్టార్స్. బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. POP3 అండ్ IMAP ఆర్ ఈమెయిల్ అకౌంట్స్ ఇన్ విచ్? ఓకే, సో ఈ రోజుకి వన్ ఆఫ్ ది లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రిగార్డింగ్ మెయిల్. ఓకే, రిగార్డింగ్ ఫీచర్స్ ఆఫ్ మెయిల్ గురించి, ఈమెయిల్ గురించి. ఓకే, ట్రై చేయండి. POP3 అంటే జనరల్గా POP3 అనేది మనం అబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటాడు యాక్చువల్గా. IMAP అంటే ఏంటి, POP3 అంటే ఏంటి, SMTP అంటే ఏంటి? సో ఇందాక చెప్పుకున్నాం మనకి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఆ విధంగానే ఇది కూడా మనం నేర్చుకోవాలి. POP3 as well as IMAP. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో వాట్ ఈస్, ఇవి జనరల్గా ప్రోటోకాల్స్ అండి. ఓకే, POP3 అండ్ IMAP అనేవి ప్రోటోకాల్స్. ఓకే, అది కూడా ఈమెయిల్ అకౌంట్ ప్రోటోకాల్స్ దట్ అలౌస్ సమ్ ఈమెయిల్ క్లయింట్స్ టు యాక్సెస్ ఈమెయిల్. ఓకే, అంటే జనరల్గా మనకి ఈమెయిల్ క్లయింట్స్, మనం ఒక ఈమెయిల్ని ఈమెయిల్ కోసం ఎదురు చూస్తున్నాం. సో ఒక ఈమెయిల్ యాక్సెస్ చేసుకోవడానికి వీటిని ప్రోటోకాల్స్ అంటాం యాక్చువల్గా. వన్ ఓన్లీ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ద సర్వర్ టు సెండ్ అండ్ రిసీవ్ ద ఈమెయిల్. ఎస్, ఖచ్చితంగా ఇవి వన్ ఆఫ్ ది ప్రోటోకాల్స్ మెయిన్లీ యూజ్ టు యాక్సెస్ ద ఈమెయిల్స్. ఓకే, ఎస్, యాక్చువల్గా POP3 అనేది జనరల్గా డౌన్లోడ్ చేస్తుంది. సో ఇట్ డౌన్లోడ్స్ ద ఈమెయిల్స్ ఇంటూ ఏ సింగిల్ డివైస్. ఓకే, సింగిల్ డివైస్ యాక్చువల్లీ. SMTP వేరు. SMTP అనేది ఒక సెపరేట్ ప్రోటోకాల్ యూజ్ టు సెండింగ్, యూజ్ ఇట్ ఫర్ సెండింగ్ యాక్చువల్గా. సో ఈమెయిల్ సెండ్ చేయడానికి ఏంటి SMTP యూజ్ చేస్తారు. ఓకే, POP3 అనేది డౌన్లోడ్ చేస్తుంది యాక్చువల్గా, డౌన్లోడ్ ఈమెయిల్స్ టు ఏ సింగిల్ డివైసెస్. ఓకే, ఇది ఏం చేస్తుంది, IMAP అనేది సింక్ చేస్తుందండి, సింపుల్గా సింక్ అనమాట. సింక్ ఈమెయిల్స్ అక్రాస్ మల్టిపుల్ డివైజెస్. సింక్ చేసేది IM, డౌన్లోడ్ చేసేది POP3. ఓకే, సో మనకి సింపుల్గా సెండ్ చేసేది మెయిల్ SMTP. సో ఈ 3 ప్రోటోకాల్స్ మనకి గుర్తుపెట్టుకోండి. ఎస్, మెయిల్స్ అడుగుతుంటారు ఎక్కువ. వెరీ గుడ్. ఓకే, సో POP3 అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎస్, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఒక సింగిల్ లోకల్ డివైస్లో స్టోర్ చేస్తుంది. యాక్చువల్గా డౌన్లోడ్ చేసి POP3 అనేది ఇట్ డౌన్లోడ్స్ ఈమెయిల్స్ ఫ్రమ్ ద సర్వర్. ఒక సర్వర్ నుంచి మెయిల్స్ అన్నీ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఒక సింగిల్ లొకేషన్ డివైస్లో స్టోర్ చేస్తుంది, లైక్ కంప్యూటర్స్. ఓకే, ఈమెయిల్స్ నుంచి వచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి ఒక సింగిల్ స్టోరేజ్ లొకేషన్లో పెడుతుంది, లైక్ కంప్యూటర్స్లో పెడుతుంది POP3. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఎస్, IMAP ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు మనకి. ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. సో గుర్తుపెట్టుకోండి, POP3 అనేది మనది పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ 3, అలాగే IMAP అనేది ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. SMTP తెలుసు, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో దీస్ ఆర్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ ఈమెయిల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, డైలీ ఉంటుంది ఉండదు అనేది మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావాలి అంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు క్లాస్ ఎప్పుడైనా మీకు 7 PM ఉండొచ్చు, 8 PM ఉండొచ్చు, 6 PM ఉండొచ్చు, అంటే రోజుకి ఉంటుంది. అది ఏ టైంకి ఉంటుంది అని తెలియడానికి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఎస్ గైస్, ఎవరైనా ఇంకా ఈ కోర్స్లో జాయిన్ అవ్వకపోతే ఎన్రోల్ అయిపోండి ఫాస్ట్గా. చాలామంది ఎన్రోల్ అయ్యారు. మన జ్ఞాన అకాడమీ అందిస్తుంది మీకు 1 year వ్యాలిడిటీతో కంప్లీట్ EMRS 2025. అటు హాస్టల్ వార్డెన్ కావచ్చు, PGT TGT కావచ్చు, జూనియర్ అకౌంటెంట్ కావచ్చు, మొత్తం అకౌంటెంట్ సంబంధించిన కావచ్చు, అన్ని పోస్టులకు సంబంధించిన ఒక కంప్లీట్ బ్యాచ్ కూడా మనకి రెడీగా ఉంది. ఆల్రెడీ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. మీకు ఆఫ్లైన్లో కూడా, అంటే జనరల్గా ఆన్లైన్ అయిపోయిన తర్వాత మీరు మిస్ అయిపోతే క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ మోడ్లో ఉంటాయి. ఓకే, అంటే ఇప్పటివరకు అయిన క్లాసెస్ అన్నీ కూడా మీరు రికార్డెడ్ మోడ్లో వినొచ్చు. అటు క్వాంట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ICT కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి ప్రిలిమినరీ స్టేజ్లో GA జనరల్ అవేర్నెస్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఈ 5 సబ్జెక్టులతో పాటుగా మీకు నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్లో జరగబోయే సో పోక్సో, చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, యాప్టిట్యూడ్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్, ఇవన్నీ కూడా 7 సబ్జెక్టులు కూడా కంప్లీట్గా లైవ్ అందుబాటులో ఉంది. మీరు అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదు అంటే మీరు జ్ఞాన అకాడమీ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో కూడా మీరు కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు. ఓకే, ఎస్, షూర్ అండి, షూర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే, సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రెగ్యులర్గా ఈ యొక్క సెషన్ని ఏర్పాటు చేయడానికి చూస్తాను ICTకి సంబంధించిన.